ప్రభుత్వం తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం చాలా నిర్వీర్యం చేసేసి వదిలేసి చాలా కట్టుకొని కట్టించిన దాన్ని అన్నింటి కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టారు అన్నమాట. అందుకని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని దాదాపు 50 కోట్ల రూపాయల పైన ఉందని చెప్పారు. అవి కూడా పరిశీలించి తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని కూడా పూర్తి చేపించి ఎవరైతే బిక్కు ఇళ్ల కోసం కట్టుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా తొందరలోనే వాళ్ళకి గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంత్రి గారి కొన్ని ట్రైన్స్, అదేవిధంగా కొంతమంది సీసీ రోడ్లు ఇప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలా మంది మా పదానికి రోడ్డు అయింది, వాళ్ళకి ట్రైన్ కావాలి. ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద కట్టిన ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా శుభ్రం చేస్తాం. మనం కూడా చేయాల్సింది ఏంటంటే శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన అర్థం కలిగించి సీల్ని ఒక స్వచ్ఛ భారత్ డైరెక్టర్ గా కూడా చేసాం. ఆయన కూడా పొద్దున్న ఆయన ఒక్కడే తిరిగితే మీరు కూడా సహకరించి మన వీధులు మన పదార్థం అన్నింటి కూడా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుంటేనే రాబోయే రోజు కానీ ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళందరి గ్రామంలో 1800 పైన స్తంభాలు మొత్తం మార్పించేసాం. అందరూ శుభ్రంగా చేస్తాం. రాబోయే 30-40 సంవత్సరాలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తాం అన్నమాట. అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చంద్రబాబు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మంత్రి గారు కూడా ఏదైతే అవసరం ఉందో అన్ని కార్యక్రమాలు మున్సిపాలిటీ కానీ అన్ని ప్రతిరోజు మున్సిపాలిటీ తిరుగుతా మున్సిపాలిటీకి ఏదైతే